హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. నమస్తే అందరికీ. ఈరోజు ఈనాడుకు సంబంధించిన తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం, తర్వాత ఇక ఈ రోజు రాజ్యసభలో ఆ బిల్లు అనేది ప్రవేశపెట్టనున్నారు. తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందే అవకాశం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 230 మంది, 32 మంది ఓట్లు వేశారు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక 14 గంటల పైగా సుదీర్ఘ చర్చ సమావేశం. తర్వాత ఇక తెల్లవారుజామున వరకు చర్చ, ఇక ప్రతి విమర్శలతో మార్మోగిన సభ. తర్వాత ప్రభుత్వంపై ఆరోపణలు తిప్పికొట్టిన రిజిజు అమిత్ షా. ఇక మైనారిటీలు హక్కులకు హరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక వక్ఫ్ బిల్లుపై లోక్సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు 2025 లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక వివక్ష, ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు దీటుగా జవాబు ఇచ్చారు. అధికార విపక్ష సమస్యలు వాద ప్రతివాదనతో సభ ధ్వనించింది. తర్వాత బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజామున 2:15 దాటి వరకు చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. ఇక 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వేగిపోయాయి. ఇక ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్సభ భేటీ కొనసాగడం ఇదే ప్రథమం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దాదాపు 14 గంటల సుదీర్ఘ చర్చ సమావేశం తర్వాత ఈ బిల్లు అనేది లోక్సభలో ఆమోదం పొందింది. తర్వాత ఈ రోజు రాజ్యసభలో పెట్టనున్నారు ఈ బిల్లుని. తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదించే అవకాశం ఉంది. తర్వాత ఇక 42% రిజర్వేషన్ కు సై అనుకుంటే ఇక ధర్మయుద్ధమే అన్నట్టు కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. తర్వాత ఇక డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి, గద్దె దిగైనా పోవాలి అని వ్యాఖ్య. తర్వాత రాష్ట్రంలో అమలు చేసుకుంటే ప్రధానికి ఏమి ఇబ్బంది. ఇక ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నాలు, సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యాలు అన్నట్టు ఒక వార్త. ఇక మహాధర్నాలు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక చిత్రంలో వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, ఇక మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఇక మహేష్ కుమార్ గౌడ్, నారాయణ, ఇక శ్రీనివాస్ గౌడ్, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అంజయ్ కుమార్ యాదవ్ తదితరులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. నిన్న జరిగిన ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకై సంబంధించిన జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలని ధర్నా చేయడం జరిగింది. తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని సంఘాలు ఒకటి, ఇక జంతర్ మంతర్ వద్ద ధర్నా అనేది చేయడం జరిగింది. తర్వాత ఇక కిషన్ రెడ్డి స్పందించలేదు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను బీసీ సోదరులకు కలిసి విజ్ఞప్తి చేసిన వారు స్పందించలేదు. ఆ రోజు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆయనను పోయి రావాలి హస్తినాకు అన్నారు. అందుకే హస్తినాకు వచ్చాం. రిజర్వేషన్లు పెంచుకోవడానికి ప్రధాని అనుమతిస్తే పార్టీలకు అతీతంగా తెలంగాణకు పిలిచి 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవించే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత సంధి కోసం కనీసం 5 గ్రామాలైనా ఇవ్వాలి. ఆనాడు కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు వినకుండా విగాడు. అయితే చివరకు కురుక్షేత్రం ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇక సయోధ్యలో భాగంగానే మేము హస్తినాకు వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు అనుమతించాలని మోదీకి విజ్ఞప్తి చేశాం. చట్టాలను సవరించి 42% రిజర్వేషన్లు అమలుకు అనుమతించకపోతే మీరు గద్దె దిగాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాత గ్రామాల్లో మీ గద్దెలు కులాల్సిందే. మిమ్మల్ని ఇక తక్కువ అంచనా వేస్తే, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. మా రిజర్వేషన్లు మేము సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగాల, స్థానిక సంస్థలకు ఎన్నికల ఇక బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం మహాధర్నా నిర్వహించి దీనికి సీఎం హాజరై మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ శాసనసభలో ఏకగ్రీవం తీర్మానం పంపిన అనుమతి ఇవ్వడానికి ప్రధానితో కష్టమేంటి అని ప్రశ్నించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక భారత్ పై ప్రతీకార సుంకం 26% విధించినట్టు ట్రంప్ అనేది వెల్లడించారు. తర్వాత ఇక ప్రతి దేశంపై కనీసం 10% సుంకం. తర్వాత ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్ ఇక సగమే వేస్తున్నాం. అర్ధరాత్రి నుంచి అమలులోకి ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అన్నట్టు ఒక వార్త. ఇక సుంకాల పట్టికలను చూపుతున్న ట్రంప్.
తర్వాత మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా అన్నట్టు కిషన్ రెడ్డి ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డికి. ఇక 42% రిజర్వేషన్ అమలు నుంచి తప్పించుకోవడానికి ధర్నా. ఇక సీఎం రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అన్నట్టు ఒక వార్త చూస్తాం. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో చేసిన బిల్లు అమలు నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అయితే బీసీ రిజర్వేషన్ పెంచడంతో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గంలో 42% బీసీ సంబంధించిన మంత్రులు ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఉప ఎన్నికల్లో రావని సీఎం అనడం 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే. ఇక ఇలాంటివి పునరావృతం చేయవద్దని ఆయనకు చెప్పండి, కోర్టు ధిక్కరణకు ఉత్తర్వులగలం కానీ నినాదిస్తున్నాం, జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక భారత్ పై 26% సుంకాల మూత ముగించిన డొనాల్డ్ ట్రంప్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక వియత్నాం పై 46%, చైనాపై 34%, ఇక యూకే పై 10% టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని ప్రకటించారు. ఇక అన్ని దేశాలపై ఆటోమొబైల్స్ పై 20% అనేది విధించినట్లు ప్రకటించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బాంబులు పెంచాడు అనుకున్నట్లు విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. ఇక భారతదేశ ఉత్పత్తులపై 26% టారిఫ్ పన్ను వసూలు చేయించినట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46%, చైనాపై 34%, యూరోపియన్ యూనియన్ పై 20%, ఇక స్విట్జర్లాండ్ పై 31%, తైవాన్ 32%, జపాన్ పై 24%, యూకే పై 10% సుంకాలను ఖరారు చేశాడు. ఇక అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్స్ పై 25% సుంకం విధిస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని విముక్తి విధానంగా ప్రకటించి ట్రంప్ బుధవారం వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక వక్ఫ్ బిల్లు పాస్. ఇక వాడివేడి చర్చ అనంతరం కరోనా బిల్లుకు లోక్సభ ఆమోదం. ఇక అనుకూలం 288 మంది ఓట్లు వేశారు. ఇక వ్యతిరేకంగా 230 మంది లోక్సభలో ఎంపీలు ఓట్లు వేశారు. ఇక మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 లోక్సభ ఆమోదించింది. ఇక బిల్లుకు అనుకూలంగా 288 మంది ఓట్లు వేశారు. ఇక వ్యతిరేకంగా 232 మంది ఓట్లు వేశారు. తర్వాత ఇక అంతకు ముందు బిల్లుకు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ కూడా జరిగింది. తర్వాత బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఇండియా కూటమి ఆరోపించాక దర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించిన తర్వాత ఇక బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎస్పీ డిఎంకే తదితర విపక్షాలు ఇక బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్ఆర్సీపీ ఇక ప్రతినిధించేసిన ఓవైసీ ఇక నేడు రాజ్యసభ ముందుకు బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. తర్వాత ఇక వక్ఫ్ ఆస్తుల వినియోగంలో అవినీతి చూపు మాపి పూర్తి పారదర్శకత తీసుకోవచ్చు. తర్వాత ఈ బిల్లులో ఏమేమి అంశాలు ఉన్నాయంటే వక్ఫ్ ఆస్తులపై ఆధా ఖనీలు, బోరాలు, పాస్మంద ముస్లింలు మహిళలకు భాగస్వామ్యం దక్కుతుంది. తర్వాత ఆస్తులు నమోదును తప్పనిసరి చేయడం వల్ల వాటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చు. తర్వాత వక్ఫ్ బోర్డులో మహిళలకు కూడా విధి స్థానం కల్పించడం ద్వారా లింగ సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొనడం జరిగింది ఆ బిల్లు. తర్వాత ముస్లిం దేశాలలో కూడా వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ పర్యవేక్షణ నియంత్రణలోనే ఉంటుందని కేంద్రం అనేది స్పష్టం చేసింది. తర్వాత వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం ఏంటి? ఇక వ్యతిరేకంగా విపక్షాల వాదన ఏంటంటే ఇక ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకు వ్యతిరేకమని విపక్షాలు ఆందోళన దిగాయి. తర్వాత ఇదే తరహా ఇతర మతాలకు చెందిన బోర్డులు ముస్లింలు నియమిస్తారా అన్నట్టు కూడా బిల్లు వ్యతిరేకంగా విపక్షాలు వ్యతిరేకించాయి. తర్వాత ఇక వక్ఫ్ ఆస్తులను సెంట్రల్ డేటాబేస్ విధిగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాలు ఇక కోర్టులో ఆశ్రయించే వీలుండడం చాలా క్రూరమైన నిబంధన కూడా పేర్కొనడం జరిగింది విపక్షాలు. తర్వాత పేద ముస్లింకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, అందుకే బిల్లులో వక్ఫ్ బోర్డుకు సమర్థంగా పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా విపక్షాలు వ్యతిరేకించాయి. తర్వాత ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుగా ప్రభుత్వాన్ని దాని వివాదం తలెత్తితే ఇకపై రాష్ట్రం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని కూడా విపక్షాలు పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను కోర్టులో సవాలు చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. అయినా కొత్తగా ప్రతిపాదన చేయడం వెనుక దురుద్దేశం ఉందని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి బోర్డుని అని చెప్పొచ్చు. తర్వాత ఇక బీసీ బోరు గర్జన ధర్నాలో
కల్లుకుంట మోకుతో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆ చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఇక శ్రీనివాస్ గౌడ్, పొన్నం ప్రభాకర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కుదిరితే సయోధ్య లేకుంటే ధర్మ యుద్ధమే అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో ఓబీసీ రిజర్వేషన్లు పెంచితే మోదీకి ఏం నొప్పి, ఢిల్లీలో బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక రిజర్వేషన్లు పెంచకుంటే గద్దె దిగాలి, లేదంటే గద్దె కులాలి, గద్దెలు కులాలి. ఇకపై ఢిల్లీలో విజ్ఞప్తులతో రావు, మీరు గల్లీలో ఎలా వస్తారో చూస్తాం. ఇక బీజేపీ కమాండర్ యాత్ర ప్రతినిధి మోదీ, ఇక బీసీలారా యుద్ధం చేయండి, మీకు దన్నుగా నేనుంటా అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రం కులగణన నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య ఉద్యోగ అవకాశాలు 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకునేందుకే ఢిల్లీకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక రిజర్వేషన్ పెంచని పక్షంలో కేంద్రం ధర్మ యుద్ధం తప్పదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ పెంపుపై కేంద్రం జాప్యం చేసే గద్దె దిగాల్సిందే, లేకుంటే గ్రామాల్లో గద్దెలు కులాల్సిందే అని హెచ్చరించారు. ఇక బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షన జరిగిన బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ పెంపుపై కేంద్రం జాప్యం చేస్తుందని విమర్శించారు. ఇక కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆయనను పోయి రావాలి హస్తినకు అన్నారు. ఇక ధర్మ యుద్ధం కోసం ఢిల్లీకి వచ్చాం, సంధితో భాగంగానే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసి ఇక సయోధ్య కుదుర్చుకుందాం, 5 గ్రామాలు ఇవ్వమన్న నాడు దుర్యోధనుడు ఇవ్వలేదు, తర్వాత కురుక్షేత్రంలో ఏం జరిగిందో చూసాం. ఇప్పటికే రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత బందిపోట్ల కాంగ్రెస్ సర్కారు తీరు. ఇక మెదక్ నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతల సీఎం సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక జేబులు నింపుకునేందుకు సీఎం మంత్రులు పోటీ, కేసీఆర్ ఫైర్. ఇక సీఎం మనస్తత్వానికి అద్దం పడుతున్న ఎస్సీయూ భూములు కావాలని. ఇక కాంగ్రెస్ మళ్లీ అధికారంలో వచ్చేది లేదు, దాన్ని ఎవరు రక్షించేది లేదు. ఇక పదవి కోసం ప్రధాని మోదీ ఆర్ఆర్ఎస్ ను బెదిరించే పరిస్థితి ఉన్నారు. ఇక ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ అయ్యారు. అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బందిపోట్లు తలపిస్తుందని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ఇక వందలాది బుల్డోజర్ల రంగంలో దిగి యూనివర్సిటీ భూముల ధ్వంసానికి పాల్పడుతున్న రేవంత్ మనస్తత్వానికి అందుకో అద్దం పడుతుందని విమర్శించారు. ఇతర అంశాలలో రేవంత్ దూకుడు అదే తరహా ఉండడానికి ప్రజలు తప్పుపడుతున్నారు కాంగ్రెస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతన దిశ వేగంగా ఉందని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక స్పీకర్ చర్యలు తీసుకోకుండా చేతులు కట్టుకొని చూస్తుండాలా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇక స్పీకర్ కోర్టు ఆదేశించాలన్న న్యాయవాది రోహత్గి వ్యాఖ్యలపై అభ్యంతరం. ఇక మేము జోక్యం చేసుకోకపోతే స్పీకర్ 4 ఏళ్లు కాలయాపన చేసి ఉండేవారేమో. ఇక ఆర్టికల్ 142 తమకు అన్ని అధికారాలు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం. ఇక ఉప ఎన్నికల రాబట్టు సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. ఇక స్పీకర్ సమక్షంలో సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్లో అపహాస్యం చేసినట్లేనా, ధర్మాసనం ఇక పునరావృతం కావద్దని సీఎం ను హెచ్చరించాలని న్యాయవాదికి సూచించారు. ఇది మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత ఇక హెచ్సికి సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక చెట్లు నరికివేత ఆపండి, ఇక గంటగట్టెబొలి భూములపై సర్కార్కు హైకోర్టు ఆదేశం, తదుపరి విచారణ రేపటి కూడా వాయిదా వేసిన ధర్మాసనం. ఇక 400 ఎకరాల భూమిల చరణంలో జీవ వైద్యం పర్యావరణ దెబ్బతింటుందో పిటిషన్లు. ఇక భవిష్యత్తు తరాలు ఆక్సిజన్ కు అవసరాలు పడాల్సి వస్తుందని ఆందోళన. ఇక నిపుణుల కమిటీ వాటా అనుమతి లేకుండా ఎట్లా నరికివేత కొనసాగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక లేకుంటే నిపుణుల కమిటీ ఇక ముమ్మడికి అది ఇండస్ట్రియల్ భూమి, అటవీ భూమి కాదన్న సర్కార్. ఇక 2003లో చంద్రబాబు సర్కార్ ఒక దొంగకు కేటాయించిన ఏజీ తర్వాత ₹1,000 కోట్ల విలువైన భూములు వైఎస్ఆర్ రక్షించారని వెల్లడి. ఆయన నిర్ణయానికి న్యాయస్థానాలు సమర్థించారని స్పష్టీకరణ. ఇక అవే భూములు ప్రస్తుత పరిశ్రమలకు కేటాయిస్తున్నామని వివరణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బల్లి కబంద హస్తినాల నుంచి భూములు
చేరా విడిపించాం. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమి, అందులో అనుమానాలు అక్కర్లేదు. ఇక సాక్షి ఇంటర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. తర్వాత ఇక చట్ట ప్రకారమే కాదు, నైతికంగా ఆలోచించాలి. హెచ్సియు మాజీ డిఎన్ ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమి. పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి ఇక 20 ఏళ్ల పడావు పడితే చెట్ల నరిగావా, ఇక ఫామ్ హౌస్ కూర్చొని మొసలి కన్నులు కాలిస్తే ప్రజలు హర్షించారు మంత్రి జూపల్లి. ఇక అటవీ భూమిని నాశనం చేసింది బీజేపీ నేతలు మాట్లాడతారా అని జూపల్లి మండిపడ్డారు. ఇక వర్సిటీ భూములని తొలుత ప్రైవేటు అప్పగించింది బాబు. ఇక అపధర్మశీలంగా ఉంటూ 850 ఎకరాలు బిల్లిరావు కంపెనీ అప్పగించిన వైనం. ఇక అందులో 400 ఎకరాల వర్సిటీ భూములు, మరో 450 ఎకరాలు మామిడిపల్లిలో తర్వాత అపనంగా అప్పగించిన భూములు రద్దు చేసిన వాటి వైఎస్ ప్రభుత్వం. ఇక కేటాయింపు రద్దుకు వ్యతిరేకంగా బిల్లిరావు కోర్టుకు ఎక్కిన తప్పని భంగబాటు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలని చూద్దాం. ఇక రాతి గుండె తల్లి అమీన్పూర్ ఘటనలో దుర్మార్గానికి ఒడిగట్టిన కన్న తల్లి. ఇక చిన్ననాటి స్నేహితుడితో కొన్నాళ్ళుగా వివాహేతర సంబంధం. ఇక భర్తను వదిలేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం. ఇక్కడ పిల్లలను అడ్డు తొలగించాలనుకుంటే పెళ్లి అని ప్రియుడి షరతు. ఇక ముక్కు నోరు అగ్ని ముగ్గురు పిల్లలను హత్య చేసి రజిత, ఇక ఆమెతో పాటు ప్రియుడు శివకుమార్ అరెస్టు, రిమాండ్ కు తరలించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రజిత హత్యకు గురైన పిల్లలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మరి ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నారు ఆడవాళ్ళు. ఇక మోదీ దిగి రావాలి, 42% రిజర్వేషన్లకు అనుమతించాలి, లేదంటే ప్రధాని గద్దె దిగాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉద్యమం ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ పౌరు ఘటనలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్, అనిల్, ఇక సినీ నటుడు సుమన్, బీసీ సంఘాల నేతలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఉద్యమం దేశమంతా కార్చిచ్చు వ్యాపిస్తుంది. ఇక బీసీల ఆగ్రహ జ్వలాలకు బీజేపీ మసి అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి. ఇక దేశాన్ని జాగృతి పరుస్తాం, అన్ని పార్టీలకు ఏకం చేస్తాం, దిగి రాకపోతే గ్రామాల్లో మీ గద్దెలు పులుతాయి. ఇక అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తే ఊరుకోము. ఇక బీసీ ముసుగులో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరు. ఇక రిజర్వేషన్ అనుమతిస్తే సభ పెట్టి సన్మానం చేస్తా, ఇక లేదంటే ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటా అన్న సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక బండి సంజయ్ ప్రాణాలొద్దు, రిజర్వేషన్లు ఇస్తే చాలు, ఢిల్లీ బీసీ పౌరు ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తర్వాత ఇక లేదంటే బీసీల ఆగ్రహం జ్వలాలకు బీజేపీ మసి అవుతుందని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అనుమతి ఇవ్వకపోతే అది దేశమంతా కార్చిచ్చులా వ్యాపిస్తుందని వ్యాఖ్యానించారు. తర్వాత ఇక దేశం నన్నములాల జాగృతి చేస్తాం, ఇక దేశంలోని రాజకీయ పార్టీలకు సంఘాలకు ఏకం చేస్తాం, మీరు ఢిల్లీ గద్దె మీద ఎలా ఉంటారో చూస్తాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఇవ్వనందుకు తండ్రి కొడుకులు ఉద్యోగ ఊడ కొట్టినాం, మీరు బీసీలు రిజర్వేషన్ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం, మీరు మా డిమాండ్ దిగి అయినా రావాలి, లేదంటే గద్దె దిగి అయినా పోవాలి, బీసీ ముసుగులో మీరు ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని వెళ్ళలేరు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తర్వాత బీసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారో లేదో తమకు అవసరం లేదని, తెలంగాణలో అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఎర్రకోటపై జెండా ఎగరేసి సాధించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తర్వాత ఇక విద్య ఉద్యోగాలతో పాటు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని కోర్టు బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ పౌరు గర్జన సభలో సీఎం ప్రసంగించారు. ఇక తమ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భాగంగా కులగణన చేపట్టిన కులాల లెక్క తెలుస్తామంటూ ప్రజలకు మాట ఇచ్చారని, దానిని తాము తెలంగాణలో అమలు చేశామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక హెచ్సియు అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు, న్యాయ పౌరుతో భూమిని కాపాడాం, ఇక సాఫ్ట్వేర్ హబ్ గా మార్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాం. తర్వాత ఇక బీఆర్ఎస్ బల్లిరావు కుమ్మక్కై భూమిని కాజేయాలనుకున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాక్యాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సీఎం వాక్యాలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే అన్నట్టు ఒక వార్త చూసి, మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వాక్యాలపై సుప్రీంకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో చేసిన వాక్యాలపై సుప్రీంకోర్టు ధ్వజం. తర్వాత ఇక మళ్ళీ అలాంటి వాక్యాలు చేయొద్దని చెప్పాలంటూ సూచించింది సుప్రీంకోర్టు. అనర్హత పిటిషన్లు స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్యలు తీసుకోకుండా న్యాయస్థానాల చేతులు కట్టుకొని కూర్చోవాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత ఆర్టికల్ 142 ప్రకారం
తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడించింది. ఇక సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది. కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. రోహతి తర్వాత ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై నేడు కూడా విచారణ జరిపే అవకాశం. ఒకవేళ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకునిగా ఉన్న ఆ దేశ కోర్టులు నిస్సహంగా ఉండిపోవాల్సిందేనా? ఇది ముమ్మటికి ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా బ్యాటులు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలు ఉపక్రమించే అధికారంగా మాకు ఉంటుంది. గతంలో ఒక స్పీకర్ కోర్టుకు పిలిపించామని మర్చిపోవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇక చెట్లు నరికివేత ఆపండి అన్నట్టు హైకోర్టు హెచ్సి భూములపై ఆదేశం జారీ చేసింది ప్రభుత్వానికి. తర్వాత ఇక గురువారం దాకా కంచగచ్చిబోలు ఎలాంటి పనులు వద్దు అన్నట్టు ఆదేశం. తర్వాత ఇక ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నేడు మళ్ళీ విచారణ జరిపే అవకాశం. తర్వాత ఇక ఒక చోట 125 ఎకరాల విస్తరణలో చెట్లు ఉంటే అడవే. ఇక వాయిటా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున ఒక చెట్టును కొట్టేయాలని అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది కోర్టు. తర్వాత ఇక ప్రభుత్వం భూమైనా ప్రైవేటు అయిన నిబంధనలు వర్తిస్తాయని హైకోర్టు వెల్లడించింది. తర్వాత అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించింది. ఇక సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. ఇక హైకోర్టు పిటిషన్ల తరపున లాయర్ల వాదన ఇది ప్రభుత్వ భూమే పరిశ్రమల కోసం ఉద్దేశించిందే అని వ్యాఖ్య. ఇక కచ్చగచ్చిబోలే అటవీ భూమి అని ఏ రికార్డులో లేదు. భూములు ముంగి విషయాలు నేమల్లో ఉంటే అడవి అవుతుందా? ఇక ఎలాగైతే హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు అడవి ప్రభుత్వం తరపున అడ్వకేట్లు జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన. ఇక ఐఎంజీ భారత తీర్పులో కంచగచ్చిబోలి భూమి స్వభావం ఏంటనేది ఉందా? అడ్వకేట్ జనరల్ ప్రశ్నించిన హైకోర్టు. ఇది హెచ్సియుకి సంబంధించిన భూమికి సంబంధించిన వార్తలని చూసినాం. తర్వాత ఇక హెచ్సియులో లాఠీ చార్జ్ విద్యార్థులు ప్రొఫెసర్లపై లాఠీ గణించిన పోలీసులు. ఇక 30 మంది గాయాలు. ఇక వేలం నిర్ణయాన్ని రద్దు చేయాలి, లేకుంటే ఆందోళన ఉద్దేశం విద్యార్థుల సంఘాల హెచ్చరికలు అన్నట్టు వార్త అనేది చూస్తున్నాం. నిన్నటి వరకు పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. తర్వాత అదే విషయం కోర్టులో కూడా ఉంది. ఈ రోజు కూడా కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ఇక శాంతికి మేము సిద్ధం నక్సలైట్. ఇక ఆపరేషన్ కగార్ నిలిపేస్తే కాల్పులకు విరమణ. కగారు నరమేధం 400 మంది హత్య. ఇక అమానుష చిత్రహింసాలు పెట్టి మహిళలపై గ్యాంగ్ రేపు చేసి చంపుతున్నారు. ఇక సొంత ప్రజలపై సైన్యం రాజ్యాంగ వ్యతిరేకం. ఇక కార్పొరేట్ల వనరులు అప్పగింత దోపిడీ సుస్థూరం. ఇవే హిందూ రాష్ట్ర లక్ష్యాలు. ఇక బ్రాహ్మణ హిందూ పాపిస్టులు కేంద్ర ఇతర రాష్ట్ర ప్రభుత్వం దోషులు. మార్పుల పార్టీ బహిరంగ ప్రకటన. ఇక ముందు తుపాకులు వీడండి నక్సలైట్లు ప్రకటనపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక వక్ఫ్ బిల్లులపై లోక్సభ ఓకే అన్నట్టు వార్త. సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో బిల్లు అనేది పాస్ చేశారు. తర్వాత ఈ రోజు రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లు అనేది ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అనుకూలంగా 226 మంది ఓట్లు వేశారు. వ్యతిరేకంగా 163 ఓట్లు వేశారు. రాత్రి 12 గంటల వరకు. అయితే ప్రతి సవరణ మీద ఓటింగ్ పట్టుబడిన పక్షాలు రాత్రి దాకా అర్ధరాత్రి దాటన్న సవరణపై ఓటింగ్ అమోదు. ఇక వక్ఫ్ బిల్ పేరుతో ఉమీద్ గా పేరు మార్చిన కేంద్రం. ఇక ప్రస్తుత చట్టంలో సెక్షన్ 40 అత్యంత క్రూరమైనది. దాంతో ఏ భూమి అయినా సమానని వక్ఫ్ బోర్డు ప్రకటించవచ్చు అని ఈ బిల్లులో సవరించారు. అలాంటి దారుణమైన సెక్షన్లు రద్దు చేశామని కేంద్రం ప్రకటించింది. తర్వాత లేదంటే పార్లమెంట్ కూడా వక్ఫ్ ఆస్తి అంటారు ప్రభుత్వం అని చెప్పింది. తర్వాత జేపీసీ చేసిన అనేక సిఫార్సులను పొందాపరిచాం. ఇక ఆమె పేద ముస్లిం కోసం వక్ఫ్ ఆస్తులను వినియోగించాలి. బిల్లుపై చర్చలో మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు. ఇక బిల్లు రాజ్యాంగ విరుద్ధమే. కాంగ్రెస్ తర్వాత ముస్లింలకు న్యాయం చేసేందుకు బిల్లు. అమిత్ షా తర్వాత బిల్లు ప్రతులను చేసిన మజ్లిస్ ఎంపీ ఓవైసీ అసోద్దీన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత అదే బిల్లు ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తర్వాత ఆమోదం కూడా. ఒకవేళ ఓటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒకవేళ అది ఓటింగ్ ప్రక్రియ లేకుంటే అది తొందరగానే బిల్ పాస్ అయ్యే అవకాశాలు అనేది ఉన్నాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ రివ్యూస్. ఇక నమస్తే తెలంగాణకి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఇక సర్కారీ గుండాగిరి హెచ్సియులో లాఠీ చార్జ్. తర్వాత పోలీసులు విధంగా వర్సిటీ రణరంగం. శాంతియుత ర్యాలీపై విరుచుకుపడ్డ ఖాకీలు. ఇక ప్రొఫెసర్లు అని చూడకుండా చితకబాదిన వైనం. విద్యార్థులు తోడుగా గళం విప్పిన అధ్యాపకులు అన్నట్టు ఒక వార్త. తర్వాత చెట్లు పెరిగితే అడవి అవుతుందా? ఇక అది జూపల్లి మాటలు. ఇక తెలంగాణ సర్కారు దామనకండ రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం. ఇక తెలంగాణ సర్కారు దామనకండ రాజ్యసభలో బీఆర్ఎస్ ధ్వజం. ఇక పర్యావరణానికి సర్కారు అగ్రహం. అటవీ శాఖ ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక
పరిపాలన చేతకాక రేవంత్ దుశ్చర్యలు ఇక భూములకు కాపాడండి మా సర్కారే కవిత ఇక కాంగ్రెస్ పార్టీని హరిత సంహారం ఇక వర్సిటీ భూముల చీకటి ఒప్పందం జగదీశ్వర్ రెడ్డి వాక్య తర్వాత ఇక మేధావులారా ఎందుకు మౌనం రండి ప్రజల పక్షాన నిలబడండి దేశపతిక ఉద్యమం లాంటి రోజులు గుర్తుకొస్తున్న ఎరువుల శ్రీనివాస్ ఇక రియల్ మాఫియాకు ప్రోత్సాహం కేంద్ర మంత్రి ధర్మేంద్రకు దాసోజు ఆవేదన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక సీఎం అసెంబ్లీలో ఏం మాటలవి ఆ వాక్యాలపై రాజ్యాంగాన్ని అవమానించడమే 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే అన్నట్టు సుప్రీంకోర్టు ధ్వజం. తర్వాత ఇక బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది మళ్ళీ ఇలాంటి వాక్యాలపై పునరావృతం కావద్దని ఆ సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము శక్తి హీనులం కాదు జస్టిస్ బిఆర్ గవాయ్. తర్వాత స్పీకర్ చర్యలు తీసుకోకుంటే చూస్తూ ఉండాలా స్పీకర్ ను కోర్టు పిలిచి సందర్భాలు కూడా ఉన్నాయని ఆ సుప్రీంకోర్టు గుర్తు చేసింది. తర్వాత ఇక ప్రజాస్వామ్య రక్షకులుగా మా బాధ్యతలు నిర్వహిస్తాం ఎమ్మెల్యేలు అనర్హత కేసులో సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఘాటుగా సుప్రీంకోర్టు ధ్వజమెత్తింది. తర్వాత ఇక సిఎండి పోస్టులకు 200 కోట్లు బేరం ఇక డైరెక్టర్ పోస్టుకు 200 కోట్లు గ్రేటర్ లో ఓడి పోస్టులకు 40 లక్షలు ఇక విద్యుత్ సంస్థల ఉన్నత పదవుల కోసం లంచాలు ఇక ఏఐ బదిలీలకు పెద్దలు అనుమతి తీసుకోవాల్సిందే. ఇక 9-10 తేదీలో డైరెక్టర్ పోస్టుల ఇంటర్వ్యూలు ఇక 30 వరకు జిల్లాలో సదస్సులు ఎమ్మెల్యేలు వినతి పత్రాల అందజేత సమస్యలపై ఉద్యోగాల పోరుబాటు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ రాజస్వ మహాసభ నిర్వహణ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవల్లి సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్టు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇక రాజస్వ మహాసభకు అంకురార్పణ ఇక పూజతో మహాసభ పనులు ప్రారంభం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఆధ్వర్యంలో భూమి చెదలను వేదిక ఏర్పాటు చేశారు. ఇక 27న బీఆర్ఎస్ పార్టీ రాజస్వ మహాసభ నిర్వహించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ సమీపంలో. తర్వాత ఇక ఉపాధి కరువై ఆటో డ్రైవర్ బల వన్పరణం అన్నట్టు ఒక వార్త. ఇక కలెక్టర్ సందీప్ జైలుకు పంపాలన్నా ఇక న్యాయస్థానం ఉత్తర్వులు అంటే మీకు లెక్క లేదా ఇక తప్పు జరిగిందని ఒక ప్రభుత్వం తప్పుకుంటే మీరు న్యాయం వ్యాధి ప్రత్యేకంగా వాదిస్తారా ఎన్నాళ్ళు జైల్లో పెట్టాలి 20 రోజుల్లో 100 రోజుల సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ పై హైకోర్టు నిపుణులు ఇక విచారణకు వచ్చి కోర్టులో నిల్చుండిపోయిన కలెక్టర్ అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక బీసీ బిల్లులు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక మా డిమాండ్ పై దిగి రాకపోతే మోదీ గద్దె దిగాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి వాక్య. ఇక పార్లమెంటు భాషలో మెజార్టీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తాజాగా వక్ఫ్ బిల్లులు తెచ్చారు కానీ బీసీలకు రిజర్వేషన్ పెంపు ఎందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. ఇక కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు సిపిఎం నుంచి సిపిఎం వరకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదించడానికి మోదీకి వచ్చిన బాధ ఏమిటి అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో జరిగిన జంతర్ మందర్ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ఇక అసెంబ్లీకి ఓకే చెప్పిన ఎందుకు తొక్కి పెడుతున్నారు మేము గుజరాత్ లో సెంట్ భూమిలో రిజర్వేషన్ అడుగుతాలే ఇక మా తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీలో ఎట్లా తిరుగుతారో చూస్తాం. ఇక రజకారుల గడిల పాలన తిరిగి కొడతాం చరిత్ర తెలంగాణది. ఇక పెరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బీసీలు సత్తా చాటాలి ఇక ముఖ్యమంత్రి అండంగా ఉంటానని వెల్లడి. ఇక ఢిల్లీలో బీసీ పోరు గర్జన మహాధర్నాకు హాజరు అయినట్టు ఒక వార్త చూస్తున్నాం. అయితే బీసీల 42% రిజర్వేషన్లు పార్లమెంట్ లో ఆమోదం తెలుపకపోతే మోదీ సర్కారుపై ధర్మయుద్ధం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేం గుజరాత్ యూపీ సహా బీజేపీ పాలిత ప్రాంతాల రిజర్వేషన్ గురించి అడగడం లేదు. మా తెలంగాణ బీసీలో అసెంబ్లీలో ఆమోదించుకున్న 42% రిజర్వేషన్లు అనుమతించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలో అంశం. తెలంగాణలో రిజర్వేషన్ పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది? ఇక అధికారం ఉందని ఆధిపత్యం చెలాయిస్తామంటే కుదరదు. నిజాం రజకారుల ఉమ్మిడి పాలన గడిల పాలన తిరిగి కొట్టిన చరిత్ర తెలంగాణది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో తాము ఏకగ్రీవం ఆమోదం తెలిపిన బీసీ బిల్లులు కేంద్రం 40 రోజుల నుంచి ఎందుకు తొక్కి పెడుతున్నారని నిలదీశారు. బీసీలంతా ఏకమై త్వరలో పేరెడ్ గ్రౌండ్ వేదికంగా 10 లక్షల మందితో ధర్మ యుద్ధమే పెట్టాలి. బీసీల శక్తి ఏమిటో ప్రధాని మోదీకి చూపాలి. ఎట్లా రిజర్వేషన్ అమలు కావు ఇప్పుడు చూద్దాం. అప్పటి మోదీ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరవేసి రిజర్వేషన్ను సాధించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తర్వాత ఇక రిజర్వేషన్ సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు అండగా ఉంటానని చెప్పారు. ఇక ఇంకెంతో కాలంగా ప్రధాని మోదీ బీసీ ముసుగులో దేశాన్ని ఎలా లేరు. ఇక బీసీ రిజర్వేషన్ డిమాండ్ ఆయన దిగాలన్నా లేదా అధికారం నుంచి దిగన్నా పోవాలి. ఇసుమంతా సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతి బీసీలది. ఈ జాతికి న్యాయం చేస్తే వాళ్ళు మర్చిపోవాలనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక వక్ఫ్ బిల్లు పాస్ లోక్సభలో ఇక 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించిన లోక్సభ ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం. ఇక సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వేడిగా సాగిన చర్చ. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసమే బిల్లును తెచ్చామని కేంద్ర మంత్రి రిజిజు, ఇక ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం చేస్తున్న అమిత్ షా, ఇక మైనారిటీలు కించపరుస్తున్నాయని కాంగ్రెస్, సభలో బిల్లు కాగితాలను చింపేసి ఓవైసీ, ఇక నేడు రాజ్యసభ ముందుకు బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. ఇక దేశవ్యాప్తంగా వక్ఫ్ ప్రాపర్టీలు నిర్వహణ కోసం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2025 లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక కేంద్ర న్యాయ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లుకు బుధవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సభలో ప్రవేశపెట్టగా అధికార ప్రతిపక్షాల మధ్య రాత్రి వాడివేడి చర్చ కొనసాగింది. ముందుగా బిల్లుపై చర్చకు స్పీకర్ 8 గంటల సమయం కేటాయించగా సుదీర్ఘ పాటు 12 గంటలు మరాథాన్ డిబేట్ జరిగింది. అర్ధరాత్రి 1 గంట బిల్లు ఓటింగ్ నిర్వహించారు. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లు పాస్ అయినట్టు స్పీకర్ ప్రకటించారు. రాత్రి 2 గంటల వరకు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత దాదాపు 288 మంది అనుకూలంగా ఓట్లు వేశారు. తర్వాత 232 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. తర్వాత లోక్సభలో బిల్లు అనేది పాస్ చేశారు స్పీకర్. తర్వాత ఈ రోజు అది రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ రాజ్యసభలో కూడా సుదీర్ఘ చర్చ తర్వాత ఆ బిల్లు అనేది పాస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఓటింగ్ కు విపక్షాలు ఓటింగ్ కు కొడితే మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంది. దానికి కూడా కొంచెం టైం అనేది పడవచ్చు. తర్వాత ఇక స్పీకర్ స్వతంత్రుడు, ఇక ఆయనను కోర్టులు ఆదేశించలేవు. ఇక ఫిరాయింపుల కేసులో సుప్రీం ముందు స్పీకర్ ఆఫీస్ తరఫున వాదనలు, ఇక నిర్ణయం తీసుకునే దాకా ఆయన ఆగాకుండా పిటిషన్లు వేస్తారన్నారు. ఇక స్పీకర్ రాజ్యాంగం విశేషాధికారాలు ఇచ్చింది. ఇక ఆయన డెసిజన్ తీసుకున్న న్యాయ సమీక్ష ఛాన్స్ ఉంటుంది. ఇక బెంచ్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ ముకుల్ రోహిత్ కి ఇక స్పీకర్ నిర్ణయం కోసం 4 ఏళ్లైనా చూస్తూ ఉండాల్సిందేనన్న బెంచ్ అనేది ధర్మాసనం వెల్లడించింది. తర్వాత ఇక హెచ్కి సంబంధించి అది పరిశ్రమలకు కేటాయించిన భూమి పిక్చర్లు ఒక గూగుల్ మ్యాప్ తప్ప ఇలాంటి సాధారణలు చూపలేదు. తర్వాత ఇక కంచగచ్చిబౌలి భూమిపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదన. ఇక రెవెన్యూ, అటవీ, పక్షి జాతుల గుణాంకాలకు సంబంధించిన ఏ రికార్డు చూపలేదని ప్రభుత్వ తరపున లాయర్ వెల్లడి. తర్వాత పర్యావరణ విధ్వంసం జరుగుతున్నందున పిటిషనర్లు ఒక్కరోజు పనులు ఆపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం. తర్వాత విచారణ ఈ రోజుకి వాయిదా వేయడం అనేది జరిగింది. రేపటికి వాయిదా వేశారు. ఇక ఎల్ఆర్ఎస్ గడుపు మరో నెల పొడిగించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్. ఇక 30 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తిరుగులు. ఇక 20 లక్షల అప్లికేషన్లు ఇప్పటి వరకు. ఇక 4.58 లక్షల దరఖాస్తులు ఫీజు వసూలు. ఇక ప్రభుత్వానికి 1500 కోట్ల పైగా ఆదాయం వచ్చినట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మూసికి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలు నో పర్మిషన్. ఇక 50 మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత 4 సీనియర్ ఆఫీసర్ల కమిటీ ఇక 50 నుంచి 100 మీటర్ల మధ్య నిర్మాణాలు కమిటీ అనుమతి తప్పనిసరి. ఇక మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఎస్సీ గురుకులాలు ఐఐటి నీట్ కోచింగ్ 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 కాలేజీలు ప్రారంభించేందుకు సర్కార్ నిర్ణయం. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా స్టూడెంట్లను ఎంపిక చేస్తారు అన్నట్టు ఒక వార్త. ఇక శాంతి చర్చలకు మేము రెడీ నక్సలైట్. ఇక బెటర్ లెటర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ గిరిజన యువకులకు బలగాల్లో తీసుకోలే ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న హత్యాకాండ నిలిపేయాలి. ఇక సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని కూడా వెల్లడించింది నక్సలైట్ కమిటీ. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ రోజు మనం ప్రభాత వెలుగుకు సంబంధించింది, ఈనాడుకు సంబంధించింది, అదేవిధంగా సాక్షి పేపర్, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసాం. వక్ఫ్ బిల్ కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన బీసీ సంఘాల నేతల బహిరంగ సభకు సంబంధించిన అంశాలు, రేవంత్ రెడ్డి అనేది అక్కడ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా లోక్సభలో వక్ఫ్ బిల్లు అనేది పాస్ అయ్యారు. అదేవిధంగా ఈ రోజు రాజ్యసభలో కూడా బిల్లు అనేది ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ సుదీర్ఘ చర్చ తర్వాత ఆ బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ ఓటింగ్ ప్రక్రియ మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ ఓటింగ్ ప్రక్రియ జరిగినా కూడా బిల్ అనేది పాస్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక న్యూస్. అదేవిధంగా ఏప్రిల్ 27న జరగబోయే పార్టీ రజోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ముఖ్య నేతలతో మీటింగ్ అయ్యారు నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో. అదేవిధంగా ఇంకా కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.